ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. సో ఈ నెల ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా వీళ్ళకి? పాజిటివ్‌గా ఉంటుందా? నెగెటివ్‌గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వారికి ఏలినాటి శని సమయం జరుగుతోంది. దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఏలినాటి శని నుంచి, కాబట్టి విడుదల అవడానికి. అయితే వీళ్ళందరికీ కూడా వృత్తి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే. అందువలన వీళ్ళకి వృత్తిలో పనులు దొరకట్లేదు అండి అని బాధపడుతున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పనులు దొరుకుతున్నాయి. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శనిలో ఎప్పుడూ కూడా ఉసోర్మంటూ ఏడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. జీవితం అలాగే ఉంటుంది, మనుషులు కూడా అలాగే అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళే ఎక్కువైపోతారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జవసత్వాలన్నీ కూడా బుడిగిపోయినటువంటివన్నీ మళ్ళీ ప్రాణం సంతరించుకుని మళ్ళీ యాక్టివ్గా అయ్యి ఈ డిసెంబర్ 5 దాటిన తర్వాత 5th నుంచి డిసెంబర్ 5th నుంచి విజృంభిస్తారు కుంభరాశి వారు. అండ్ ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ 5 తేదీ దాటిన తర్వాత గురుడు మిథున రాశిలోకి వస్తాడు కర్కాటకం నుంచి వక్రించి. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగాలు ప్రమోషన్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావడం జరుగుతుంది. పనుల్లో విజృంభిస్తారు. తాపీ మేస్తలు ఇల్లుల మీద ఇల్లు కట్టేస్తారు. చిన్న చితక ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అవుతారు. ఈ రోజున అత్యున్నతమైనటువంటి స్థానంలో కుంభరాశి వాళ్ళు ఉన్నారు అని మనం చెప్పాలి. ట్రంప్ ఇంతగా విజృంభిస్తూ ఇంతగా ఇబ్బందులు పెడుతున్నాడు అని ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా ఆయన పరువు తీసేశారు కంప్లీట్గా. ఏదో దుర్మార్గుడు వచ్చాడు అది ఇది. కానీ ఆయన ఉన్న కాలంలో అక్కడ ఏం జరిగింది? అమెరికన్ కంపెనీస్కి ఎట్సీ కంపెనీకి సిఇఓగా ఇండియన్ కుంభరాశి అమ్మాయి వెళ్ళింది. కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్ రావట్లేదు అంటున్నారు, ఏకంగా సిఇఓ పోస్టే వస్తాయి. కాబట్టి ఏదో వాళ్ళకి జరగలేదని చెప్పి అలాగా నిందలు వేయకూడదు. కుంభరాశి నెంబర్ 1 ఈ సమయంలో డిసెంబర్ నెలలో. కాకపోతే జన్మ రాహు ఉండడం వల్ల వీళ్ళ వృషణాలను వీళ్ళే నమ్ముకోరు. ఫ్యాంట్ వేసుకుంటారు, ఏమైనా జారిపోయిందేమో డ్రాయర్ అన్నట్టుగా 10 సార్లు చూసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ గుడ్. అవతల వాళ్ళని నమ్మాలి. అండ్ ధనస్థానంలోకి శని వక్రించి ఉన్నాడు. దానివల్ల అడ్డదిడ్డమైనటువంటి వ్యాపారాల వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే ట్రేడ్ నెంబర్ 2 దందా చేసేవాళ్ళు మా బోల్డ్ మంది ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క రుజువు మార్గంలో నిజాయితీగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అందరికంటే ఎక్కువ కలిసి వస్తుంది. ఎందువల్లంటే శని న్యాయదేవత. న్యాయంగా సంపాదించి న్యాయంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బ్రహ్మాండంగా ఇస్తాడు. అసలు ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మొన్న బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయినప్పటి నుంచి యుగధర్మం మారుతుందని జ్యోతిరూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వయంగా క్లియర్గా ఆయన కాలజ్ఞానంలో రాశారు. అంటే కుంభరాశి వారి మనస్తత్వం మారిపోయింది. ధర్మపరులు అయిపోయారంతా. చాలా న్యాయార్జితంగా కిరాణా వ్యాపారాలు, హోటల్స్, తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీస్ నడిపేటటువంటి వాళ్ళు, హాస్టల్స్, ఇలాంటి చిన్న చితక దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ధార్మికమైనటువంటి ఆలోచన వచ్చింది. వీళ్ళ వైబ్రేషన్స్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మారిపోతున్నారు. దాన్నే సత్యయోగం అంటారు. సత్యయోగ ధర్మాలు మొదలైపోయినాయి మనకి. మనుషులంతా కూడా కిలాడిగాళ్ళగా కేడిగాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా మంచిగా అయిపోతున్నారు ఇప్పుడు. ఇది ఆవిర్భావం అన్నమాట. కుంభరాశి వారి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే కొండ పెట్టారు. పరిణామం కొండ పూర్ణంగా పరిపూర్ణమైనటువంటి ఇది కుంభరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో వస్తుంది. కాకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా పాపం డిస్కరేజ్ అవుతారు కదా. అందువలన చాలా పెళ్లి కొడుకులు చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళి, నేను చూశాను స్వయంగా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఆగలేకపోతున్నాను పెళ్లి చేసేయమని అడిగాడు. దట్స్ వెరీ గుడ్ సింబల్. అలా ఓపెన్గా ఉంటే
వాళ్ళు అడిగేస్తే తల్లిదండ్రులు చూస్తారు, లేకపోతే ఎంతసేపు ఆ తండ్రి ఆయన లవర్స్, ఆయన లవ్ అఫేర్స్, లేకపోతే ఆయన బిజినెస్ ఎవరికి కావాలా పిల్లలకి సరైన టైంలో పెళ్లి చేయకపోతే. సో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరికీ వివాహాలు అయిపోతాయి. సంతానం ఏమంటే 14 సంవత్సరాలు అయిందండి, నాతో ప్రాబ్లం లేదు సార్, మా ఆవిడలోనే ప్రాబ్లం ఉందని చెప్పారండి డాక్టర్ గారు అని అన్నారు. నో ప్రాబ్లం, 14 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా సరే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉన్నాయి, డిసెంబర్ నెలలో. ఆ విధంగా కుంభరాశి వారి ఉద్యోగాలు, ప్రమోషన్స్ వచ్చినాయి. మేము ఆషామాషి వ్యవహారం కాదు, జాయింట్ కమిషనర్ రేంజ్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. ఎల్నెట్స్ సమయాల్లో డిప్యూటీ కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. సో ఈ రకంగా మనకి అత్యున్నతమైనటువంటి స్థానాలకి వీళ్ళు వెళ్తారు. ఆధ్యాత్మికంగా వీళ్ళు మారాలి. ఆధ్యాత్మికంగా వెళ్లకుండా ఈ లౌకికమైనటువంటి విషయాల్లోకి వెళ్తే వీళ్ళు చాలా లూజ్ అవుతారు. జన్మ అనేటటువంటిది ముగించాలి. సో ఈ రకంగా వ్యవసాయంలో చేసేటటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్, వెటనరీ డాక్టర్స్, వీళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బొటిక్లు, ఈ యొక్క బ్యూటీ పార్లర్లు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. కాబట్టి ఏ యాంగిల్ నుంచి చూసినా సరే కుంభరాశి వాళ్ళు నెంబర్ 1గా డిసెంబర్లో కొట్టి పడేస్తారు. అందువలన ఏమండి మీరు చెప్తున్నారు మాకు ఊపు వస్తుంది కానండి మాకు అలా జరగట్లేదండి అని అంటే, కష్టపడాలి. కష్టపడకుండా నా ఫేట్లో రాసి ఉంటుంది కష్టపడేవాడికే వస్తుంది అని అనుకుంటే కాదు. యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు. భగవంతుడు అంటే వేరనుకుంటున్నారు వీళ్ళు. నవగ్రహాలు భగవంతుడే, ప్రాబ్లమ్స్ పెట్టేవాడు భగవంతుడే, నవగ్రహాల రూపంలో భగవంతుడే నీకు డిసిప్లిన్. కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ రూపంలో చలానాలు వేస్తాడు. ముగ్గురేసుకొని ఇష్టం వచ్చినట్లు లవర్స్ని ముగ్గురేసుకొని తీసుకెళ్తే పట్టుకోడా. సో ఇది అర్థం చేసుకోవాలి యూత్. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో బ్రహ్మాండంగా ఉన్నాయి. సెలబ్రిటీస్కి ఎలా ఉంటుంది గురుగారు? సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రత్యేకంగా? ప్రతి కామన్ మ్యాన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇంటికి ఆ యజమానే సెలబ్రిటీ. ఎవరు కొత్తగా తొక్కల సెలబ్రిటీలు ఎవరు? సెలబ్రిటీలు అని చెప్పడం వల్ల వాళ్ళకి 2 కొమ్ములు వచ్చి సెలబ్రిటీలు వాళ్ళు పతనమైపోతున్నారు. మనం సెలబ్రిటీలు అని చెప్పి ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పే ఇప్పుడు ప్రవచనకారులు ఉంటారు, లేదా స్వామీజీలు వస్తారు. గురుగారు మీరు దేవుడండి, మీరు రాముడండి, మీ ఆవిడ సీతండి అంటే నిజంగానే అనుకో, నేను నిజంగానే దేవుడినా అని అనుకోయి వీళ్ళు పతనమైపోతున్నారు. సో ప్రజలు ఎంతసేపు ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ హ్యుమానిటీ. అందువలన సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు. రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రైడింగుల్లో దొరికిపోతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కొంతమంది ఈ యొక్క మనీ లాండరింగ్లోను, ఆ తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందాల్లోనూ వీళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. సో ఆనెస్ట్గా వెళ్ళాలి. వాడు రాజకీయ నాయకుడు అయితే ఏంటి, వాడు సెలబ్రిటీ అయితే ఏంటి, వాడు సినిమా హీరో అయితే ఏంటి. సో శనీశ్వరుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయడు. సెలబ్రిటీలు అని మనం వాళ్ళని రెచ్చగొడితే శనీశ్వరుడు ఎక్కువ వాళ్ళని పట్టుకుంటాడు. నేను సెలబ్రిటీని అనుకున్నాడా శని ఎంటర్ అయిపోతాడు అనమాట. కాబట్టి ఈక్వల్లీ అందరికీ బాగుంది. చక్కగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న చిన్న చితకా దగ్గర నుంచి ఆల్ ఆర్ ఈక్వల్. కెమెరామ్యాన్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి మొత్తం వింగ్ అంతా కూడా. అండ్ టాప్ లెవెల్ ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నాడు, అలాగే అప్పుడు విజయ మాలవ్య గారు ఉన్నారు. అప్పులని రద్దు అయిపోయినాయి, వాళ్ళందరికీ లోన్లన్నీ తీసేశారు. మరి బ్రహ్మాండంగా వీళ్ళంతా కుంభరాశి వాళ్ళే. కాబట్టి ఏ విధానంలో కూడా వీళ్ళకి ఎవరికి ఏమి లాస్ లేని రాసిందంటే అది కుంభరాశి అన్నమాట. శత్రువులు పరిస్థితి గురుగారు, వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి? అసలు ఏలినాటి శనిలో ఉన్నప్పుడు అసలు శత్రుపీడతో వీళ్ళు దాక్కోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి శత్రువులు ఉంటారు, అది విషయం. ఎందువల్లంటే పాపం వీళ్ళే అందరికీ ఖర్చు పెడతా ఉంటారు, అది చేస్తూ ఉంటారు, మంచిగా ఉంటారు. కాబట్టి శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఉన్నాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు? పరిహారాలని చేసుకునే ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే, మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పాం. ఈ రకంగా ఉంటుంది గోచారము. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడతాయి,
అంతేగాని ఎండలు రావని కదా అర్థం. ఓ 4-5 రోజులు ఎండలు కూడా వస్తాయి. వర్షాలే పడాలని లేదు రోజు. అలాగే ఈ యొక్క మనము ఈ గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకం చూసుకున్నట్లయితే వీడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, వీడికి ఎప్పుడు జాబ్ వస్తుంది, రాజకీయ నాయకుడు ఎప్పుడు పదవి వస్తుంది, రాజకీయ నాయకుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, వీడు ఎప్పుడు డిఫేమ్ అవుతాడు, అలాగే వీడెప్పుడు స్థానచలనం చెందుతాడు, వీడెప్పుడు పొరుగురు వెళ్తాడు, ఇలా అన్ని రకాలుగా మనము అన్ని యాంగిల్స్ నుంచి జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ వాళ్ళు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. మామూలు సర్వీస్ కాదు. ప్రజలు తెలుసుకోగలిగితే నీకు జ్యోతిష్యం అంటే ఏంటో తెలియదు, అసలు నీకు గ్రహాలు అంటే ఏంటో తెలియదు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మీరు నాలుగో ఇంట్లో ఉంటే గురుడు 6వ ఇంట్లో ఉంటే అంటే అదే జ్యోతిష్యం అనుకుంటే ఎట్లా? మళ్ళీ పండితులందరినీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి మాకు జరగలేదు అని ఇట్లా కామెంట్స్ పెడితే ఉపయోగం ఏముండదు. ఎందుకనంటే ఫ్రీగా ఆనెస్ట్గా కొన్ని లక్షల కోణాల నుంచి జాతకం చూడాలన్నమాట. లక్షల కోణం, నాటు 1000 కోణాలు. మన శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్ నుంచి చూడాలి. అప్పుడు మాత్రమే మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో అటువంటి సొఫిస్టికేటెడ్ జాతకాన్ని మనం చక్కగా నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని మనం కృషి చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీనికి వీళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ రెస్పెక్ట్ ఇట్. అందువల్ల కన్సల్టేషన్స్కి ఎవరైతే కావాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అండ్ వైస్ పర్సన్ అర్థం చేసుకుంటారు. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు కేవలం డబ్బులు 20,000 25,000 లేకపోతే 10,000 ఎంతో ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు కన్సల్టేషన్ లేకుండా సొంతంగా కంపెనీలు పెట్టుకుంటే కంపెనీ స్మాష్. మొత్తం క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయిన వాళ్ళని చూశాను. అమెరికాలో 30 సంవత్సరాలు కష్టపడి సాధించిందంతా వితౌట్ జ్యోతిష్యుడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కక్కుర్తితో వీళ్ళు కన్సల్టేషన్ చేయకోకుండా మామూలుగా సొంతంగా చేసుకున్నందుకు గాను జీవితాంతం సంపాదించిందంతా పోగొట్టేసుకున్నాడు. సో యూ హ్యావ్ టు క్యాచ్ ద రైట్ ఆస్ట్రాలజర్. వీఆర్ నాట్ మనీ మైండెడ్ మనం. అందువల్ల జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడుకుని సార్ మాకు హెల్ప్ చేయండి అని ఆ రెస్పెక్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా చేస్తే మనం రెడీ సర్వీస్ చేయడానికి. సో తప్పకుండా వీళ్ళు పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని సమయంలో శనీశ్వరుని చాలా ప్రార్థించాలి, శని స్తోత్రాలు చదవాలి, శని స్థుతులు చదవాలి, శనిని జగదేక గురువుగా నమస్కారం చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, శనికి తైలాభిషేకం చేయాలి. నూనె పోయమంటే వయ్యారంగా ఎలా తోలు పోసేస్తే ఎక్కడో మాట్లాడుకుంటే ఎక్కడో ఆలోచిస్తే శనీశ్వరుడికి వెళ్ళదు. సో దిస్ ఇస్ హౌ పీపల్ ట్రీ రావి చెట్టు చుట్టూ తిరగాలి, 108 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత ఆ రావి చెట్టుకి మనము నీళ్లు పొయ్యాలి. సో ఈ రకంగా చేస్తే తప్పకుండా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.